ఆదిత్య, నేను వెళ్తున్నాను. ఇక్కడికి మాత్రం మళ్ళీ తిరిగి రాకు. నాన్న, ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా? రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే పవర్ ఉంటుంది, కానీ పెట్టరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే రికమెండేషన్స్ పైన క్షమాభిక్ష ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సంతకం పెట్టే టైంలో ఉన్న పరిణామాలను బట్టి అనుమతించాలా తిరస్కరించాలా అనేది ఆధారపడి ఉంటుంది. బాధిత కుటుంబాలు ఆదిత్య క్షమాభిక్ష పిటిషన్ మీద సంతకాలు చేస్తారా? చేస్తే ప్రతి ఒక్క సంతకం ఆదిత్యకి ఊపిరి పోస్తుంది. ఆదిత్యని కలవడానికి వెళ్తున్నాను. ఎవరిని కలవనన్నాడని చెప్పావుగా? జైలర్ 15 minutes పర్మిషన్ ఇచ్చారు. తన సెల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. 100 మంది గార్డులు 120 CCTV కెమెరాల కంట పడకుండా తప్పించుకోవాలి. ఆదిత్య చెప్పినట్టు పారిపోవడం అంత సులువు కాదేమోరా. అరే వేద, భయం కన్నా అనుమానం చాలా డేంజర్ రా. మనస్సేకం వచస్సేకం కర్మానామేకం. మనం ఈ నుంచి పారిపోవడం మాత్రం ఖాయం. మనం పారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఏం రాస్తారంటావు? ది గ్రేట్ ఎస్కేప్. గెలవాలంటే అడుగు వేయాలి ఆదిత్య. చావే గమ్యం అని తెలిసి అడుగేసి ప్రయోజనం ఏంటి? అడుగేస్తే గమ్యం మారుతుందేమో. ఏం సాధించడానికి? నీ స్వేచ్ఛని. ఆట గెలిస్తే ప్రపంచానికి నువ్వు దగ్గరవుతావు. నీ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది. క్షమాభిక్ష తప్పకుండా వస్తుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? యాత్ర. ఎన్ఐఏలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా ఆ 4 టెర్రరిస్ట్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని తెలిసింది. తన పేరు యాత్ర కాదు, ఇజబెల్. చిన్న వయసులోనే జిహాద్ సిద్ధాంతం మీద ఇష్టం పెంచుకుంది. దాన్నే తన ఆశయంగా మార్చుకుంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన 2 రోజుల తర్వాత తను ఇజబెల్ పేరుతో దుబాయ్ వెళ్ళింది. నన్ను పట్టుకుంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయొచ్చు కదా? 1 నెల క్రితం దుబాయ్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో యాత్ర చనిపోయింది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడడం. గెలిస్తే క్షమాభిక్ష వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. చెస్ బుక్స్ తీసుకొచ్చాను. నువ్వు హోప్ లూజ్ అవ్వకు. ఆదిత్య, ఐఎమ్ సారీ నేను నమ్మనందుకు. పదండి మేడం. చెప్పుతో కొట్టితే రక్తం కక్కుకొని చేస్తాం. ఏం చూస్తున్నావు ఆదిత్య? మగాడి జీవితానికి మూలం మగవే, అంతమూ మగవే మిత్రమా. సృష్టిలో అతి కష్టమైన విషయం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడమే మిత్రమా. ఇంకా ఎన్ని రోజులు బాసు ఇలా? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మాతో వస్తావా? పారిపోవాలన్న ఆలోచన లేదా? బ్రతుకు మీద ఆశ లేదా? నువ్వు అనా మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. త్వరగా ఆలోచించుకొని చెప్పాసు.
రాములో రాములా నన్నాగం చేస్తే వీరు. ఆదిత్య చెస్ టోర్నమెంట్లో ఆడడానికి హైకోర్టు పర్మిషన్ గ్రాంట్ చేశారు సార్. కోర్టుదే ఉందమ్మా, పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడాలి. అవునమ్మా, ఆదిత్య అమ్మాయి కూడా నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నారా? నేషనల్ ఛాంపియన్షిప్ మొదలైన దగ్గర నుంచి ప్రజల్లో నానుతున్న పదం ఒకటే ఒకటి, అదే ఆదిత్య. థ్యాంక్స్. థ్యాంక్ యూ బాస్. గెలుపు నీదే ఆదిత్య. మన జైలుకు మంచి పేరు తేవాలి. యాద పెట్టుకో ఆదిత్య. ఇదిగో ముసలోండి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాడు. నమస్కారం. భవ్య సిమెంట్స్ మనకు అందిస్తున్న 39th నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు 300 మందికి పైగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేశారు. ఉరిశిక్ష పడ్డ ఒక టెర్రరిస్ట్ చెస్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆదిత్య ఇస్ అట్ ద బ్యాక్ రోడ్. లెట్స్ గో. I welcome all the players to this 2019 National Chess Championship organized by Bhavya Cements. This is a knockout championship. I wish you all the good luck for the game. The game begins now. గతం భవిష్యత్తు పుట్టుక చావు లాంటిది. ఈ క్షణం నీదవ్వాలంటే మనసుని బుద్ధిని ఏకం చేయాలి. ఆదిత్య పార్టిసిపేట్ చేస్తున్నాడు. మనం ఛాంపియన్షిప్ మీద ఆశలు వదిలేసుకోవాలి. నువ్వు వదిలేసుకో, నాకు ఆ భయం లేదు. నేను తనతో చాలాసార్లు ఆడాను. ఐ నో హిమ్ వెరీ వెల్. నువ్వు ఆడితే నీకు తెలుస్తుంది. ఆదిత్య ప్రెసిడెన్షియల్ పార్డన్కి పిటిషన్ పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్ ఆమోదించాలంటే మీ దయ కూడా కావాలి. సో 4 సంవత్సరాల నుంచి ఈ కేసుని చూస్తున్నా. ఆదిత్య ఏ తప్పు చేయలేదన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. అతను తప్పు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పమ్మా. భయం లేదన్నా? చెక్మేట్.